హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే మనము చెప్పాను కదా మీకు ప్రతి సబ్జెక్ట్‌లోని ఇంపార్టెంట్ టాపిక్స్, మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అనేవి మీకు నేను చెప్తాను. సో అవి మీరు కంప్లీట్ చేయండి అని. సో తొలైతే మనం హిస్టరీ గురించి తెలుసుకున్నాం కదా! ఈరోజు మనము ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ పాలిటీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. పాలిటీ చాలా చిన్నదండి. అంటే చదివితే చాలా పెద్దది. బట్ ఇందులోని అడిగిన టాపిక్ నుంచి అడుగుతాడు. ఇది ఒక బెనిఫిట్ ఉంది మనకి ఈ సబ్జెక్ట్‌లోనే. ఏంటంటే పెద్దగా ఎక్కువ టాపిక్స్ టచ్ చేయడు. ఇచ్చిన టాపిక్స్ నుండే ఇస్తాడు. అర్థమవుతుందా? మీరు అవి చాలా తక్కువ టాపిక్స్. ఆ టాపిక్స్ మీరు చదువుకొని వెళ్తే దీని నుంచి 2 లేదా 3 బిట్లు వస్తాయి. అంటే 6-9 మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట. చిన్న అంటే తక్కువ టాపిక్స్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి అనే గ్యారంటీ. సో వీటి నుంచి వస్తాయి, వీటి నుంచే రిపీట్ చేస్తాడు. సో పాలిటీ అనేది చాలా 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 ఈజీ అనమాట సబ్జెక్టు. సో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఇదైతే చాలా ఈజీ అనిపిస్తుంది. సో చాలా ఎవరికైనా చాలా ఈజీగా ఎక్కిపోద్ది అనమాట పాలిటీ బుర్రకి. సో ఈ తక్కువ టాపిక్స్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయని నమ్మకం ఇచ్చే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో పాలిటీ అండి. పాలిటీ ఏంటంటే ఏ టాపిక్ నుంచి అడిగితే ఆ టాపిక్ ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా బిట్ అనేది తయారు చేసి ఇస్తాడు ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ. సో అదే పాలిటీకి ఉన్న ప్రత్యేకత. సో అదేంటో మనం ఈరోజు లేట్ చేయకుండా చూసేద్దామా. సో ఫస్ట్ అండి పాలిటీ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి చూద్దాం. ఫస్ట్ భారత రాజ్యాంగము ముఖ్య లక్షణాలు. సో మన భారత రాజ్యాంగం గురించి తెలుసుకోండి. అందులో ముఖ్య లక్షణం మనము ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి ఏ లక్షణాన్ని మనము తీసుకున్నాం కూడా చూడండి. చాలా చిన్న టాపిక్, చాలా చాలా చిన్న టాపిక్. సో భారత రాజ్యాంగం గురించి తెలుసుకోండి, దాని లక్షణాలు తెలుసుకోండి. తర్వాత పౌరసత్వం చిన్న టాపిక్ అండి, ఒకే ఒక పేజీ. పౌరసత్వం గురించి తెలుసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత ప్రాథమిక హక్కులు వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రాథమిక హక్కులు అనేది హక్కుల నుంచి రాకుండా బిట్టు రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులు, భారత రాజ్యాంగము, ముఖ్య లక్షణాలు, పౌరసత్వము. తర్వాత ప్రాథమిక విధులు, ఇది చిన్న టాపిక్ అండి, 1 పేజీ లేదా 2 పేజీలు ఉంటుంది. ప్రాథమిక విధులు ఖచ్చితంగా చదవండి. చాలా తక్కువ సబ్జెక్ట్ అండి, అంటే తక్కువ సమయంలో నేర్చుకోగలము, మార్కులు ఏదైనా వస్తాయంటే అది పాలిటీ. ఈ 4 సబ్జెక్టులోనే అంటే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీలోని. సో పాలిటీ అనేది లిమిటెడ్ అనమాట. నాకు తెలిసినంతవరకు అడిగిన టాపిక్ నుంచి అడుగుతాడు. అదే మనకి ఈజీగా అవి ఇవే ఈ టాపిక్స్ నుంచే ఇస్తాడు మినిమం ఎక్కువ. 100లో 90% ఇందులో నుంచి వస్తాయండి. ఓకేనా. సో భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, తర్వాత ఆదేశిక సూత్రాలు కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక 40-42 ఉంటాయి, చదివేయండి. చిన్న టాపిక్, 1 పేజీ 2 పేజీలు ఉంటాయి అంతే. తర్వాత కేంద్ర ప్రభుత్వం, అందులో ముఖ్యంగా రాష్ట్రపతి యొక్క ఆర్టికల్స్ తెలుసుకోండి. తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఏ ఆర్టికల్ కొడతారు అవి ఉంటాయి, ఒక 3-4 ఉంటాయి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆర్టికల్స్ తెలుసుకోండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కేంద్ర ప్రభుత్వం చూసినప్పుడు రాష్ట్రపతి గురించి, రాష్ట్రపతి అధికారాల గురించి చూడండి. ఆర్టికల్స్ మెయిన్ చూడండి, ఆర్టికల్స్. ఓకేనా. తర్వాత రాజ్యాంగ సవరణలు ఒక 100-108 ఉంటాయండి. మీరు ఏం చేస్తారంటే ఈ రాజ్యాంగ సవరణ ఒక్కసారి చదవాలంటే ఎవరికైనా కష్టమే, మనకు గుర్తుండదు కూడా. ఓకేనా. మీరు ఏం చేస్తారంటే రోజుకు ఒక 5 సవరణలు చదవండి. ఓకేనా. రోజుకి ఒక 5 సవరణలు మీరు నేర్చుకున్న, 5 రాజ్యాంగ సవరణ చట్టాలు మీరు నేర్చుకున్న ఈజీ కంప్లీట్ అయిపోతాయండి. 100-108 ఎన్ని రోజులు అండి. ఓకేనా. అంటే తక్కువ రోజుకి చిన్న చిన్న టార్గెట్ పెట్టుకుంటే ఒక్కసారి కంప్లీట్ చేసేస్తాం. ఈ ఒక్కసారి 100 అంటే మనకు గుర్తుండవు, మనం చదవడానికి కూడా మనం ఇంట్రెస్ట్ చూపించమన్నమాట. సో ఇలాంటివి ఏం చేస్తారంటే రాజ్యాంగ సవరణని ఇలాంటి ఎక్కువగా ఉండే వాటిని తక్కువగా చిన్న చిన్న స్టెప్పులుగా మనము కంప్లీట్ చేయాలన్నమాట. సో రాజ్యాంగ సవరణలు మాత్రం మీరు ఎలానే కంప్లీట్ చేయండి. రోజుకి 5 వేసి చదువుతూ ఉంటే మీకు తెలిసింది. ఈరోజు చదివిన 5 రేపు రిపీట్ చేయండి, ఖచ్చితంగా రివిజన్ చేయండి. రివిజన్ చేశాక రేపు ఒక 5 నేర్చుకోండి. సో ఈ 10ని మళ్ళీ తరువాత రోజు రివిజన్ చేసి ఆ మిగతా 5 నేర్చండి. సో అలా మీకు గుర్తుంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడు మర్చిపోయినా ఆ బిట్లో చూసినా ఇది దీని ఆప్షన్ అని గుర్తొచ్చేస్తుంది అనమాట. సో రాజ్యాంగ సవరణ నెగ్లెక్ట్ చేయకండి. వెరీ 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 ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా. తర్వాత ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్ అందరికీ తెలియాలి, ఎగ్జామ్ పరంగా కాదు. భారత పౌరునిగా పుట్టిన ప్రతి ఒక్కరు మన ఆర్టికల్స్ మనకు తెలియాలి. సో మన హక్కుల గురించి తెలియజేసేవి ఆర్టికల్సేనండి. అందుకే పాలిటీలో ఇవే ఎందుకు అడుగుతాడు. సో ఆర్టికల్స్ ఏంటండి, ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయి, ఒక 395 ఉంటాయి. 395 ఆర్టికల్స్ ఉంటాయి. సో 395 ఆర్టికల్స్, 395 ఆర్టికల్స్ మనం ఎప్పుడు నేర్స్తామని అనుకోవద్దు. రోజుకు 10-15 నేర్చండి. 10-15 నేర్చండి. తెలుసుకోండి. ముందు పౌరులుగా మనం తెలుసుకోవాలండి. అవి ఎగ్జామ్ ఓరియంటెడ్గా అందులో కొన్ని ఒక 60-80 ఇంపార్టెంట్ ఉంటాయి నాకు తెలిసినంతవరకు. బట్ అన్నీ తెలుసుకుంటే మంచిదండి.
సో ఇప్పుడైతే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఆర్టికల్స్ ఏవైతే రిపీటెడ్గా అడుగుతున్నాడో ఆ ఆర్టికల్స్ తెలుసుకోండి, ఆ నిబంధనలు తెలుసుకుంటే సరిపోతుందండి. తర్వాత షెడ్యూల్ వెరీ ఇంపార్టెంట్ అండి. షెడ్యూల్ కంప్లీట్ చేసి షెడ్యూల్ నుంచి బిట్టు రాకుండా బిట్టు పేపర్ ఉండదు. సో షెడ్యూల్లో తెలుసుకోండి, ఓకేనా. షెడ్యూల్ చదవండి. షెడ్యూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చిన్న టాపిక్, ఒకే ఒక పేజీలో ఉంటుంది షెడ్యూల్. మనకి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయో ఆ షెడ్యూల్ అన్నింటి గురించి నేర్చుకోండి, ఓకేనా. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు అండి. అంటే వీటికి ఏ ఆర్టికల్స్ వర్తిస్తే చూడండి, జస్ట్ వాళ్ళ గురించి లైట్గా తెలుసుకున్నట్టు అర్థం చేసుకోండి చాలు. సుప్రీంకోర్టు గురించి, హైకోర్టు గురించి, ఓకేనా. సో ముఖ్యంగా అయితే రాష్ట్రపతి చూడండి, తర్వాత షెడ్యూల్ చూడండి, చెప్తున్నాను. ఆర్టికల్స్ చూడండి, ఇంపార్టెంట్ చూడండి, తెలిసిపోతుంది మీకేనా. రాజ్యాంగ సవరణలు చూడండి, వీటి నుంచి వస్తాయండి ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. మీరు ఇవి కంప్లీట్ చేసుకుని వెళ్తే మాత్రంగా ఖచ్చితంగా మీకైతే 2 నుంచి 3 బిట్లు వస్తాయి. అంటే 6 నుంచి 9 మార్కులు అనేవి ఖచ్చితంగా వస్తాయి, ఓకేనా. సో నెగ్లెక్ట్ చేయకండి, ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తేనే ఏదైనా మనం చదవకుండా జాబ్ రావాలనుకుంటే మాత్రంగా తప్పు కదండి. సో ఎవరిమైనా కష్టపడితేనే జాబ్ వస్తుంది. ఈ సబ్జెక్ట్ అనేది ఒక ఎస్ఎస్సి ఎంటీఎస్కే కాదు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్లకి, సీజీఎల్కి అన్నిటికి ఇదే సబ్జెక్ట్ ఉంటుందండి. సబ్జెక్ట్ ఏం మారిపోదు. అయితే డెప్త్గా చదవాలా, లేకపోతే పైన చదవాలని తెలిస్తే చాలు. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రీతిలో అడుగుతాడనమాట. నాకు అర్థమైతే సరిపోద్దండి. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.